గ్రామ పంచాయతీ సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. నిజామాబాద్ ఆర్మూర్ డివిజన్ల రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులకు జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్ లో బోధన్ డివిజన్ ఆర్ఓలు, సహాయ ఆర్ఓలకు బోధన్ పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపంలో వేర్వేరుగా మొదటి దశ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ముందస్తుగానే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని సూచించారు. నియమ నిబంధనలపై పూర్తి అవగాహనను ఏర్పరచుకోవాలని, ఎలాంటి వివాదాలు తప్పిదాలకు తావు లేకుండా నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ ఎన్నికల విధులను జాగ్రత్తగా నిర్వర్తించాలని హితవు పలికారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారులు క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల కమిషన్ ప్రకటనను అనుసరిస్తూ ఆర్ఓలు నోటిఫికేషన్ జారీ చేసి ఆ రోజు నుండే సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల ఎన్నిక కోసం నామినేషన్లు స్వీకరించాల్సి ఉంటుందని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకుని నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు అనువుగా ఉండే గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ముందుగానే ఎంపిక చేసుకుని నోటిఫికేషన్లో స్పష్టంగా వివరాలను పొందుపరచాలని అన్నారు. నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ, ఉపసంహరణ ప్రక్రియలను మార్గదర్శకాలకు అనుగుణంగా పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. సమయ పాలనను పక్కాగా పాటిస్తూ నామినేషన్ల స్వీకరణ కేంద్రం గదిలోని తప్పనిసరిగా గోడ గడియారం అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అన్నారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థులతో పాటు వారి ప్రతిపాదకులు స్థానికులేనా అన్నది ఓటరు జాబితా ఆధారంగా నిర్ధారణ చేసుకోవాలని అన్నారు. అదేవిధంగా నామినేషన్ల ఉపసంహరణ కోసం అభ్యర్థులు కాకుండా వారి తరపున ప్రతిపాదకులు వచ్చిన సమయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతనే ఉపసంహరణకు అనుమతించాలని కలెక్టర్ సూచించారు. బ్యాలెట్ పేపర్లో అభ్యర్థుల పేర్లను అక్షర క్రమం ఆధారంగా వరుసగా ముద్రించాల్సి ఉంటుందని, ఓటరు జాబితాలోని పేరును అక్షర క్రమం కోసం పరిగణలోకి తీసుకుంటే ఇబ్బందులు తలెత్తేందుకు ఆస్కారం ఉండదని తెలిపారు. అభ్యర్థులు ఎన్ని సెట్ల నామినేషన్లు సమర్పిస్తే అన్ని నామినేషన్ల దరఖాస్తులను తప్పనిసరిగా పరిశీలించాలని, వాటిలో ఎన్ని ఆమోదించబడ్డాయి, ఎన్ని తిరస్కరణకు గురయ్యాయి, అందుకు గల కారణాలు ఏమిటి అనే అంశాలను వెల్లడించాల్సి ఉంటుందని అన్నారు. నోటిఫికేషన్ జారీ చేసిన నాటి నుండి ప్రతిరోజు త్వరితగతిన డైలీ రిపోర్టును పంపించాలని, సంబంధిత వెబ్సైట్ లో అభ్యర్థులు నామినేషన్ పత్రాలను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలని సూచించారు. నామినేషన్ల స్వీకరణ చివరి సమయంలో విత్డ్రా సమయాల్లో వీడియో చిత్రీకరణ చేయిస్తే తగిన ఆధారాలుగా ఉపయోగపడతాయని తెలిపారు. నామినేషన్ల ప్రక్రియ నిబంధనలకు అనుగుణంగా పక్కాగా జరిపితే పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలు సజావుగా జరిగేందుకు అవకాశం ఉంటుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని నోటిఫికేషన్ జారీ, నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ, ఉపసంహరణ ప్రక్రియలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆర్ఓలు, సహాయ ఆర్ఓలకు కలెక్టర్ మార్గనిర్దేశం చేశారు. ఖచ్చితంగా తెలుగు ఆల్ఫాబెట్స్ లో ఆఫ్టర్ నామినేషన్ అయిన తర్వాత బ్యాలెట్ పేపర్ను సీరియల్ నెంబర్ అనేది విత్ తెలుగు ఆల్ఫాబెట్స్ చూస్తాం. ఎలక్షన్స్ అండ్ యునానిమస్ ఒకవేళ అక్కడ ఎవరు నామినేషన్స్ ఓన్లీ 1 నామినేషన్ వచ్చింది ఆఫ్టర్ విత్డ్రాల్, ఆ ముగ్గురు విత్డ్రాల్ అయినట్టున్నారు, రిమైనింగ్ 1 ఉంటుంది. ఆ 1% అక్కడ అన్కౌంటెడ్గా కంటెస్టెడ్ ఎలక్షన్ స్టేజ్ 1 వరకు. సో ఫ్రమ్ ది అంటే నామినేషన్స్ తీసుకోవడం నుంచి ఫైనల్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫైనలైజ్ చేయడము, వాళ్ళకి సింబల్ అలాట్మెంట్ ఈజీగానే ఉంటుంది. అది సీరియల్ నెంబర్లో సింబల్స్ ఉంటే అవే ఇచ్చేస్తారు. సో అది ఈజీ టాస్కే ఉంటుంది. సీరియల్ నెంబర్ అలాట్మెంట్ వరకు మీ రోల్ ఉంటుంది. సో వన్స్ సింబల్ అలాట్మెంట్ అయ్యి ఫైనల్ లిస్టు అయిపోయి మీరు ఏదైతే ఆ ఫైనల్ బ్యాలెట్ పేపర్ కాపీ సైన్ చేసి ఇచ్చారో అక్కడితో యాజ్ స్టేజ్ 1 ఆర్ఓగా మీ రోల్ అయిపోతుంది. ఆఫ్టర్ దట్ స్టేజ్ 1 చేసుకుంటారు. సో బేస్డ్ ఆన్ దట్ మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. అదర్వైజ్ మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్లో ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేయడం దాన్ని సో దట్ మీరు షేర్ చేసుకుంటే సో దట్ ఇట్ విల్ బెనిఫిట్ ది అదర్ ఆఫీసర్స్ ఆల్సో who haven't done the as a stage 1 RO duties. సో ఇది మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఆర్ఓ అనేది రిపోర్ట్స్ మాత్రం టైమ్లీ రావాలండి. అది ఎందుకంటే అది స్టేట్ నుంచి ఫాలో అప్ చేస్తారు.
మీకు మొత్తం మనకున్న 545 జీపీస్లో ఒక్క జీపీ రిపోర్ట్ డిలే అయినా కూడా మొత్తం ఎంటైర్ డిస్ట్రిక్ట్ రిపోర్ట్ డిలే అవుతుంది. సో రిపోర్ట్స్ మీకు 5 o'clockకి, సో మీరు అంటే ప్యారలల్గా రిపోర్ట్స్ ప్రిపేర్ చేసుకుంటే 5కి కంప్లీట్ అయితే బై 5:15కే ఇవ్వచ్చు. మీరు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే 5 వరకు మీరు ఏమీ టచ్ చేయరు రిపోర్ట్స్, మొత్తం 5కి అయితే అప్పుడు కూర్చుంటారు. సో అది చెయ్యొద్దు. మీకు కన్సల్ట్ పర్చేస్ సెక్రటరీస్ వాళ్ళు ఉంటారు కాబట్టి ఒక జీపీకి వచ్చిన నామినేషన్స్ ఇమీడియట్గా పర్చేస్ సెక్రటరీకి ఇచ్చి వాళ్ళ రిపోర్ట్ వాళ్ళు ప్యారలల్గా టైప్ చేసుకుంటూ ఉంటారు. సో అంటే ఎన్ని నామినేషన్స్ వచ్చాయి, ఏ వాటికి ఎన్ని నామినేషన్స్ వచ్చాయి అనేది అది ప్యారలల్గా రిపోర్ట్ చేసుకుంటూ ఉంటే 5 తర్వాత మీరు ఆ రిపోర్ట్స్ అన్ని చెక్ చేసుకుంటూ ఆ ఈచ్ వచ్చిన నామినేషన్ మీద మీరు డేటు, టైము అదంతా కూడా నోట్ చేసుకుంటూ ఉండండి. సో దట్ అది కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఎన్నో నామినేషన్ సెట్ నెంబర్ కూడా పెట్టుకోండి. సో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరోజు ఒకడు వచ్చి ఒక 2 సెట్లు ఇచ్చాడు. సో దాని మీద ఆయన సెట్ 1, సెట్ 2 అని రాసుకుంటే స్క్రూటినీ అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఈవెన్ రిపోర్ట్స్ ప్రిపరేషన్ అప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. సో రిపోర్ట్ ప్రిపరేషన్ అనేది ప్యారలల్గా ఉండాలి. ఇప్పుడు మీరు 10:30కి స్టార్ట్ చేశారు, 11 o'clock వరకు ఒక 2-3 నామినేషన్స్ ఇచ్చారు. ఆ ఏ జీపీ నామినేషన్స్ అయితే ఆ పర్చేస్ సెక్రటరీస్కి ఇస్తే వాళ్ళు ఆ రిపోర్ట్స్ అప్డేట్ చేసుకుంటూ ఉంటారు. ఈలో స్టేజ్ 2 ఆర్ఓస్ ఎవరైతే ఆర్డర్స్ ఇస్తామో వాళ్ళకి సెపరేట్ ట్రైనింగ్ సెషన్ విత్ రిమైనింగ్ ఆర్ఓస్ స్టేజ్ 2తో ఉంటుంది. బట్ ఇది మీరు స్టేజ్ 1 మాత్రం ఈ నామినేషన్ ప్రాసెస్ చాలా క్రూషియల్ కాబట్టి మీకు సెపరేట్గా ట్రైనింగ్ పెట్టాం. జనరల్గా ఎలా ఉంటుంది అంటే ఆర్ఓ స్టేజ్ 1, స్టేజ్ 2 మొత్తం అందరికీ కలిపి ఒకేసారి ట్రైనింగ్ ఇస్తారు. మొత్తం మీ ఆర్ఓ ఫ్రమ్ స్టార్టింగ్ ఆఫ్ నోటిఫికేషన్ నుంచి ఆ కౌంటింగ్ ఆఫ్ ఓట్స్, డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ వరకు ఒకే మాడ్యూల్లో చెప్తారు. బట్ నామినేషన్ ప్రాసెస్ చాలా క్రూషియల్ కాబట్టి సో ఓన్లీ నామినేషన్ ప్రాసెస్ మీకు స్టేజ్ 1 గురించి సెపరేట్గా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నాము. సో ఏదైనా డౌట్ చేశారు, సో మీకు ఐడియా ఉంటుంది. బట్ దాంట్లో మనం మెన్షన్ చేసేది మనకి నోటీస్ బోర్డులో పెట్టాలి. అదేవిధంగా మీ మండల ఆఫీసులో కూడా నోటీస్ బోర్డులో డిస్ప్లే చేయాల్సి ఉంటుంది. తీసుకున్న ప్రక్రియ ఉంటుంది. సో ముఖ్యంగా ఫ్యూ టిప్స్. ఒకటి ఫస్ట్ది మీరు ఫస్ట్ మీ ఎంపీడీఓస్తో డిస్కస్ చేసుకొని ఆ వెన్యూ అనేది ముందే ఫైనలైజ్ చేసుకోండి. సో ఇట్ ఈస్ బెటర్. మీకు ఆల్రెడీ ఏ జీపీస్ అలాట్ అయ్యాయి అనేది మీకు తెలిసే ఉంటుంది. సో అంటే ఏమి ర్యాండమైజేషన్ ఏమి ఉండదు. మీకు కొన్ని జీపీస్ అలాట్ చేస్తారు కాబట్టి ఒకసారి ఆ జీపీస్ చూసుకొని ఏదో ఒక వెన్యూ అంటే ఏ జీపీలో ఆఫీస్ బిల్డింగ్ బాగుంది, జనరల్గా ఒక జీపీ ఆఫీస్లోనే తీసుకుంటారు. మెంబర్స్ నామినేషన్ వేయడానికి రావచ్చు. సో ఆ నామినీతో నామినేషన్ వేయడానికి వచ్చే క్యాండిడేట్తో పాటు వాటి ప్రపోజల్స్ కూడా మీకు ఒకవేళ 3 జీపీస్ క్లస్టర్గా ఉంటే 3 పర్చేస్ సెక్రటరీస్ ఉంటారు. సో ఆ ఈచ్ జీపీ సంబంధించిన అంటే ఏవైతే నామినేషన్స్ వస్తాయో మన సీరియల్ నెంబర్ వైపు నామినేషన్స్ తీసుకుంటాం. అండ్ విత్డ్రాలో ఇంకొక మెయిన్ విషయం, విత్డ్రాలు ఏదైనా క్యాండిడేట్ అని ఇవ్వచ్చు, ప్రపోజల్ అని ఇవ్వచ్చు. దీంట్లో కూడా సేమ్ కదా. సో ఆ ప్రపోజల్ ఇంపార్టెంట్. అంటే మీకు క్యాండిడేట్ వచ్చి విత్డ్రాల్ ఫామ్ ఇచ్చారనుకోండి, కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. అంటే వాడి ఫోటో మీ దగ్గర ఉంటుంది, వాడు నామినేషన్ ఫామ్ ఇచ్చిన ఫోటో ఇస్తాడు, వాడి ఐడి అంతా మీ దగ్గర ఉంటుంది, వాడు క్యాండిడేట్ అని మీకు తెలుస్తాడు, సరిపోతుంది. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ప్రపోజల్ ఎవరో పట్టుకొని వస్తారు, నేను ప్రపోజల్ని మా క్యాండిడేట్ విత్డ్రా చేసుకుంటున్నాడు అని. ఆ ప్రపోజల్ వాడు జెన్యూనా కాదా అనేది తెలుసుకోవాలి. అంటే అప్పుడు ఎన్ని నామినేషన్స్ వచ్చాయి, క్యాండిడేట్స్ ఎన్ని అని. అంటే ఇప్పుడు ఒక క్యాండిడేట్ 4 నామినేషన్స్ వేయవచ్చు. ఇక్కడ నామినేషన్ ఇచ్చినప్పుడు ప్రిలిమినరీ స్క్రూటినీ, అప్పుడు